గవర్నమెంట్ మారిన తర్వాత ఏమైనా మార్పు జరిగిందా? మార్పు అనేది ఇప్పుడు కంటిన్యూ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో అందుట్లో మనము 6 గ్యారంటీస్ లో కొన్ని ఇంప్లిమెంటేషన్ అయింది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఏమేమి ఇంప్లిమెంట్ అయ్యాయి? ఇప్పుడు ఇది మన ఫ్రీ బస్ అనేది వచ్చి మహిళలకి అనే ఇంకోటి మా డిస్టిక్లో ఏమైందంటే కొడంగల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల గ్యాస్ సబ్సిడీ అనేది 0 బిల్ కరెంట్ బిల్ అనేది రాలేదు ఇంప్లిమెంటేషన్. వేరే డిస్టిక్లో అవుతుంది, మీకు తెలుసు, ఇంకా తెలుసుకోండి. ఇది ఎలక్షన్ కోడ్ తర్వాత అవి కూడా ఇంప్లిమెంటేషన్స్ మార్పుగా కన్నా వస్తుందంటే కదా. ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ ఇప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా? నిజాలు మాట్లాడుకో. ఇప్పుడు 4 నెలల్లో బాగుంటది అని కంప్లీట్ గా చెప్పలేము కదా. మనకు ఇంకా 5 years టైం ఉంది. 1 year కంప్లీట్ కావాలి. జస్ట్ 4 months లో ఏం మార్పు వస్తుంది? ఇప్పుడు మనం పార్లమెంట్ లో వేసే ఓటు ప్రధానమంత్రిని డిసైడ్ చేస్తుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మీకు ఓకేనా? అవును, ఓకే. ఏంటి ఆయన ప్రధానమంత్రి అయితే ఏం? మీకు తెలుసు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. సామాజిక వర్గాలు బాగుపడాలి. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. దేశ రక్షణ కావచ్చు, ఉగ్రవాద కుట్రలు కావచ్చు, కొన్ని టెంపుల్స్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, ఇవన్నీ కూడా మోదీ చాలా అద్భుతంగా చేసాం మేము అని అంటున్నారు కదా, మీరేమంటారు? అందరు చేస్తున్నారు కదా. మతాల మీద దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేస్తే ఎలా? దేశ రక్షణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినప్పుడు కాలేదా? ఎవరన్నా? అవును, పాకిస్తాన్ లో పాక్ ఆక్రమిత ప్రాంతాలు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనకు గురి అయింది? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్డీఏ గవర్నమెంట్, సంకీర్ణ గవర్నమెంట్లు ఉన్నప్పుడే కదా. అవునా కదా? అంటే ఇప్పుడు దేశ రక్షణ ఎక్కడ మైనస్ అయింది? ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అయింది? ఇది తెలియదు జనాలకు. ఇప్పుడు మొన్ననే చైనా చాలా వరకు ఆక్రమించుకొని వచ్చింది అన్నారు. ఇప్పుడు 10 years లో ఎవరు టిబెట్ ప్రాంతంలో, అది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయింది? ఇప్పుడు ఈ 10 years లో ఎంత భాగం భూభాగం మీకు తెలియాలి. మీకు తెలుసు కదా, ప్రెస్ వాళ్ళు, మీకు తెలియాలి ఎంత భూభాగం ఆక్రమణకు గురైందో మీకు తెలియాలి. అంటే గతంలో మీరు అనిపించవచ్చు ఉగ్రవాద చర్యలు అనేది తగ్గినాయి కదా అనేసి. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మార్పు అనేది వస్తుంది. అన్ని మతాలలో, కులాలలో మార్పు వస్తుంది. ఉగ్రవాద చర్యలను ఏ మతం కూడా ప్రోత్సహించదు కదా. మార్పులో భాగంగానే తగ్గినాయి, కానీ ఒక గవర్నమెంట్ వచ్చినాక తగ్గినాయి అనేది అవాస్తవం. ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? రంజిత్ రెడ్డి గారు గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆల్రెడీ స్టేట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఓకే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఎంపీ గారిని గెలిపించుకుంటే బాగుంటుందని జనాలు అలా ఆలోచించుకుంటున్నారు. అట్లా ఓకే. గతంలో రంజిత్ రెడ్డి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచాడు. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడా? చేశారు, తన మ్యాక్సిమం చేశారు వాళ్ళు. ఎందుకు ఇప్పుడు పాత తాండూరు అండర్ బ్రిడ్జ్ దానికోసం బాగా కష్టపడ్డారు. మన్నెగూడ టు చెవేళ్ళ 4-way లైన్స్ గురించి బాగా, అది కూడా ఆయననే శాంక్షన్ చేయించి దగ్గరుండి సర్వే చేయించి మొత్తం ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ చేయడం జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకం అది స్పీడప్ కావడం కోసం చాలా కష్టపడ్డారు ఆయన. మేము దగ్గరుండి చూసాం, అది మాకు తెలుసు. బీఆర్ఎస్ క్రెడిటా రంజిత్ రెడ్డి క్రెడిటా? బీఆర్ఎస్ క్రెడిట్ అంటే బీఆర్ఎస్ లో అప్పుడు ఉండే కాబట్టి, వ్యక్తిగతంగా అయితే ఈయన కష్టపడ్డాడు కదా. ఇప్పుడు పార్లమెంట్ పరిధిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పుడు పార్టీలు మారుతున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకులు చాలా మంది ఈ పార్టీ ఆ పార్టీ మారుతూ ఉన్నారు. కానీ ఒక రాజకీయ నాయకుని యొక్క బాధ్యత అనేది ఏ పార్టీలో ఉన్నప్పటికీ నెరవేరుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? అది గురించి ఆలోచన. సో ఇటు వన్ సైడ్ రంజిత్ రెడ్డి గెలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకు? కాంగ్రెస్ అంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీరు. అట్లా ఇప్పుడు ఈ 5 నెలల మార్పు ఏమైనా వచ్చిందా? వస్తే టైం పడుతుంది. కొత్త ప్రభుత్వం కదా. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా? నా టైం పడుతుంది. ఆయన చేసి ఆయన చేసినప్పుడు ఈయన చేస్తారు. కొన్ని ఈయనకు సెట్ కావడానికి టైం పట్టింది.